రీసెంట్గా శివజ్యోతి తిరుపతికి వెళ్ళినప్పుడు రిచెస్ట్ బిచ్చగాలము తిరుపతి ప్రసాదం అడుక్కుంటున్నామని ఎటకారంగా వెక్కిలి నవ్వులు నవ్విన వీడియో వైరల్ అయింది, మీ అందరికీ తెలిసిందే. అంటే నాకు అర్థం కాదు ఏంటంటే, ఒక్కసారి ఫేము డబ్బు రాగానే మనుషుల్లో ఇంత యాటిట్యూడ్ ఇంత పొగరు ఎందుకు వస్తుంది? ఈ ఒక్క విషయమనే కాదు, మొన్న రాజమౌళి కూడా స్టేజ్ మీద నాకు దేవుడు అంటే నమ్మకం లేదు ఏదో అన్నాడు, స్టేట్మెంట్ ఇచ్చిండు. కానీ మీ సినిమాలలో ఆ దేవుడినే మెయిన్ పాయింట్గా తీసుకొని ఓన్లీ కమర్షియల్ ఎలిమెంట్స్ డబ్బులు రానికైనా యూజ్ చేసుకుంటున్నారా మీరు దేవుడు అనే పాయింట్ని? ఈ యాంకర్ శివజ్యోతి బెట్టింగ్ యాప్ ప్రమోషన్లు చేసింది, గేమింగ్ యాప్ ప్రమోషన్లు చేసింది, కోట్లు సంపాదించింది, ఇల్లు కట్టుకుంది, అనంత దర్జాగా సోషల్ మీడియాలో మన దేవుళ్ళ గురించే ఇట్లా మాట్లాడుతుంటే మాత్రం ఎవరు పట్టించుకోరు. ఇంకొకటి తప్పు మనలో కూడా ఉంది. ఇట్లాంటి వాళ్ళని బ్లైండ్గా సపోర్ట్ చేస్తూ మిలియన్స్లో ఫాలోవర్స్ అటు యూట్యూబ్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ, అరే కొంచెమైనా సెల్ఫ్ రెస్పెక్ట్ ఉన్న వాళ్ళు అట్లాంటి వాళ్ళని నిజంగా ఫాలో అవ్వడం అవసరం. మన ధర్మాన్ని అపహేళన చేసే ఇట్లాంటి వ్యక్తుల్ని అసలు ఎందుకు మీరు ఎంకరేజ్ చేస్తున్నారు? అట్లాంటి వాళ్ళని కాకుండా ఫ్రాంక్గా చెప్తున్నాను, యాజ్ అ తోటి యూట్యూబర్ ఇంకా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్గా రాములమ్మ వాయిస్ టీవీ రమ్యకృష్ణ గారు తన వీడియోస్ ఎంత బాగుంటాయి అంటే, మంచి వీడియోస్ని మీరు సపోర్ట్ చేయండి. వాళ్ళకి మిలియన్స్లో ఫాలోవర్స్ ఉంటే ఒక హ్యాపీనెస్ ఉంటుంది, సమాజానికి ఏదో ఒకటి చేస్తున్నారు కదా వీళ్ళు అని చెప్పి. తొక్కలో వీడియోలు చేసేటోళ్ళకి ఎందుకండి ఇంత సపోర్ట్ చేస్తున్నారు మీరు?